పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ పైన తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు, అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానం పైన కూడా ప్రభావం పడుతున్నదట. సో అక్కడ లెబనాన్ పైన అండ్ ఇరాన్, ఇజ్రాయిల్ ఈ యుద్ధంతో భారత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నదట. ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయిల్ పైకి దూసుకెళ్తున్నాయి. ఇజ్రాయిల్ దళాలు లెబనాన్లో దాడులు జరుపుతున్నాయి. మనకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమాసియాతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా చమురు దిగుమతులు అండ్ పలు రకాల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులు మనకు ఆ దేశాల నుంచి వస్తున్నాయట. సో దీంతో ఆ ఎఫెక్ట్ మన మీద విపరీతంగా పడుతున్నది. ఇగో గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు కూడా పనిచేస్తూ ఉన్నారు. వీటన్నింటిపైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు, పెట్రోల్, డీజిల్ తదితర చమురు అవసరాలకు మనం పశ్చిమాసియా మీదే అత్యధికంగా ఆధారపడుతుంటాం. అంటే దాదాపు ఆ చమురు దిగుమతులు దాదాపు 80% ఆ దేశాల నుంచే మనం చేసుకుంటున్నమాట. అక్కడి నుంచి వచ్చే చమురు సరఫరాలో ఏ కొంచెం ఇబ్బందులు తలెత్తినా మన మీద తక్షణం ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగానే దేశంలో పెట్రోల్ ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. వాణిజ్యం, పశ్చిమాసియాతో భారత్కు వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. మన దేశం నుంచి అక్కడికి యంత్రాలు, ఔషధాల తదితర పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి మనకు చమురు, సహజ వాయువు ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటాయి. ఎరువులు దిగుమతి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం 195,000 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో 16,36,949 కోట్ల వాణిజ్యం నడుస్తున్నది మనకు ఈ పశ్చిమాసియాకు మధ్య. దీంతోపాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు కూడా వస్తున్నాయట. భారత్లోని మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇన్ఫ్రా, టెక్ స్టార్టప్లు తదితర రంగాల్లో గల్ఫ్ పెట్టుబడులు ఉన్నాయి. పలు గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం, పెట్టుబడులు మరింత పెరుగుతాయి. కానీ పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు తలెత్తితే వీటన్నింటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉపాధి, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారత్కు లభిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఇన్ని లక్షల మంది భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారు ఉద్యోగాలు కోల్పోయి భారత్కు తిరిగి వస్తే వారికి ఉపాధి ఏమిటన్న కొత్త సవాళ్లు కూడా ఎదురవుతాయి. విదేశాంగ విధానం, ప్రస్తుతం భారత్కు అటు ఇరాన్తోనూ ఇటు ఇజ్రాయెల్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2010 నుంచి ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు తీవ్రం కావడానికి ముందు వరకు ఆ దేశం నుంచి గణనీయమైన స్థాయిలో భారత్ చమురు దిగుమతులు ఉండేవి. ఇక ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, మిలిటరీ సామాగ్రి దిగుమతి అవుతూ ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే తటస్థ వైఖరిని భారత్ కొనసాగించడం కత్తి మీద సామే అవుతుంది. ఏది ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య ఎవరికి సపోర్ట్గా నిలబడ్డా, ఎవరితో వైరం పెంచుకున్నా అది దేశానికి ఇబ్బంది. ఇజ్రాయెల్కు బలమైన దన్నుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాలు ఈ మేరకు భారత్ పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు ఇరాన్కు అనుకూలంగా రష్యా, చైనా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. ఒకవైపున రష్యా, చైనా ఈ పశ్చిమాసియాలోని దేశాలు, ఇంకొక వైపున అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు. సో మధ్యలో భారత్ అన్ని దేశాలకి సఖ్యతగా ఉంటూ ఒక ప్రయత్నం చేస్తున్నది. కానీ అలా ఉండడం అన్నది కత్తి మీద సామే. ఇటువైపు నుంచి రష్యా నుంచి మనకు ప్రెజర్ ఉన్నది, అటు అమెరికా నుంచి కూడా ప్రెజర్ ఉన్నది. సో అందుకే ఈ వరల్డ్లో ఎక్కడ ఏ వార్ జరిగినా ప్రపంచం అంతా రకరకాల ఈ వాణిజ్య ఒప్పందాలు, ఎగుమతులు, దిగుమతులతో ముడిపడి ఉన్నందున ఏ దేశంలో ఏ వార్ జరిగినా అది ఆయా దేశాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అదే జరుగుతూ ఉంది.